పురాణ కథ. అగస్త్య మహర్షి వింధ్యా పర్వతాల గర్వాన్ని అణచడానికి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వచ్చారు. అలా వచ్చిన ఆయన దక్షిణ భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి చివరికి శ్రీకాళహస్తికి చేరుకున్నారు. అక్కడ స్నానానికి, త్రాగటానికి, జపం చేసుకోవడానికి కూడా నీరు దొరకలేదు. అందుకని శ్రీకాళహస్తి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక అడవిలో శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అగస్త్యుడు తన కోరికను తెలుపగా శివుడు ఆ ప్రదేశంలో ఒక నదీమ తల్లిని ఆవిర్భవించమని గంగకు చెప్పగా గంగ ఆకాశం నుండి స్వర్ణకాంతులతో భూమి మీదకు దిగి వచ్చింది. అందువల్ల ఈ నదికి స్వర్ణముఖి నది అని పేరు వచ్చింది. అయితే మరో కథనం ప్రకారం స్వర్ణముఖి నదిలోని ఇసుక బంగారం రంగులో ఉండడం వల్ల దీనిని స్వర్ణముఖి నది అని మరొక పేరు కూడా రావడం జరిగింది. ఇంకో కథ ప్రకారం శ్రీకాళహస్తి ఆలయం నిర్మించే కూలీలు రోజు సాయంత్రం నదిలో స్నానం చేసి వారి చేతుల్లోకి ఇసుక తీసుకుంటే వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలంగా ఇసుక బంగారంగా మారేదంట. అందుకే దీనిని స్వర్ణముఖ నది అని పిలుస్తారు. ఈ స్వర్ణముఖ నదికి మరొక పేరు మొగిలేరు అని కూడా పిలుస్తారు. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఈ నదీ తీరంలో మొగలి పొదలు ఎక్కువగా పెరిగేవంట. అందుకే ఈ నదికి మొగిలేరు అనే మరొక పేరు కూడా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వర్ణముఖ నదిపై శేషాచలం కొండల మధ్య 25 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ ఉన్నటువంటి సామర్థ్యంతో నిర్మించినటువంటి గ్రావిటీ డ్యామ్. ఈ డ్యాము తిరుపతి నగరానికి, తిరుపతి చుట్టూ ఉండే పరివాహక ప్రాంతాలకు నీటి సరఫరా కోసం 1977లో దీనిని నిర్మించడం జరిగింది. ఇది తిరుపతి నుండి కలికిరికి వెళ్ళే మార్గ మధ్యలో 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా మనకు అనంతపురం హైవేలో ఈ డ్యామ్ను చూడవచ్చును. అయితే ఈ స్వర్ణముఖ నదికి భీమా నది, కళ్యాణి నదులు ఉపనదులుగా ఉన్నాయి. ఈ 3 నదులు తొండవాడ అనే ఊరి దగ్గర త్రివేణి సంగమంగా మారి కపిలతీర్థం, అలివేలు మంగాపురం, శ్రీకాళహస్తి, నెల్లూరు మీదుగా ప్రవహించి నూడుపేట అనేటువంటి ఆ ఊరి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధవరం వద్ద బంగాళాఖాతంలో సంగమించడం జరుగుతుంది. కాబట్టి ఈ స్వర్ణముఖ నదిపై కట్టినదే కళ్యాణి డ్యామ్.